హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉద్యోగాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వంలో 1 కోటి ఇంటర్న్షిప్కి సంబంధించి మన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు 2024-25 ఇయర్కి సంబంధించి బడ్జెట్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బడ్జెట్లో మనకి 1 కోటి యూత్కి ఇంటర్న్షిప్ అయితే కల్పించడం జరుగుతుందని ఆ బడ్జెట్లో అయితే మనకి నిర్మలా సీతారామన్ గారు అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. పూర్తిగా చూస్తే మాత్రం మీకైతే అర్థమవడం జరుగుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే వీడియో అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్, మనకి ఇంటర్న్షిప్ ఇన్ టాప్ కంపెనీస్ 1 కోటి యూత్కి వచ్చేసి ఫ్రెండ్స్ మనకి దేశంలోనే టాప్ 500 కంపెనీలో ఈ 5 ఏళ్లలో 1 కోటి మంది యువతకి ఇంటర్న్షిప్ అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో అయితే మనకైతే చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన లింక్, ఈ లింక్ పైన క్లిక్ చేసి పేజ్ నెంబర్ 34లో అయితే చూడండి ఫ్రెండ్స్. మనకైతే ఇదైతే ఉండడం జరుగుతుంది. ఈ ఇంటర్న్షిప్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 12 మంత్స్ అయితే ఈ ఇంటర్న్షిప్ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ ఇంటర్న్షిప్ విత్ మంత్లీ అలవెన్స్, మనకి పర్ మంత్ అయితే అలవెన్స్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 5,000 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 12 మంత్స్కి వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 60,000 రూపీస్ అలవెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ దీనికి ఎవరు అప్లికేబుల్ అవుతారంటే ఫ్రెండ్స్ మనకి అప్లికేబుల్ టు దోస్ హూ ఆర్ నాట్ ఎంప్లాయిడ్ అండ్ నాట్ ఎంగేజ్డ్ ఇన్ ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్. ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారో వాళ్ళు, దాంతోపాటు మనకి ఎవరైతే ఫుల్ టైమ్గా ఎడ్యుకేషన్కి ఎంగేజ్గా లేరో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అవుతారని ఇక్కడైతే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి యూత్ ఏజ్డ్ బిట్వీన్ 21 and 24 విల్ బి ఎలిజిబుల్ టు అప్లై. దీనికి ఏజ్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 21 to 24 ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అయితే ఎలిజిబుల్ అని ఇక్కడైతే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్స్ త్రూ అండ్ ఆన్లైన్ పోర్టల్, ఎలాంటి ఆఫ్లైన్ పోర్టల్ లేదు ఫ్రెండ్స్, ఓన్లీ ఆన్లైన్ మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మీరు కంపెనీ టు సెలెక్ట్ ఫ్రమ్ ఏ షార్ట్ లిస్ట్, మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత కంపెనీ అయితే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరినైతే షార్ట్ లిస్ట్ అయినరో ఆ షార్ట్ లిస్ట్ అయిన పర్సన్స్కి మాత్రమే ఇంటర్న్షిప్ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి క్యాండిడేట్ యాజ్ ఐఐటి చేసిన వాళ్ళు, ఐఐఎం, ఐఐఎస్ఈఆర్, సిఏ, సిఎంఏ ఎక్సెట్రా క్వాలిఫికేషన్, ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు దీనికి అనర్హులు అని మనకి ఇక్కడ పేర్కొనడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఎనీ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ అసెస్డ్ టు ఇన్కమ్ ట్యాక్స్, ఫ్యామిలీలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ ఉంటే వాళ్ళు దీనికి అనర్హులు అప్లై చేసుకోవడానికి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఎనీ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ ఈజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్, మీ ఫ్యామిలీలో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉంటే వాళ్ళు కూడా దీనికి అనర్హులని మనకైతే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ 1 crore ఇంటర్న్షిప్కి సంబంధించి ఫ్రెండ్స్ మనకి ఎలాంటి పోర్టల్ కానీ ఎలాంటి అప్లికేషన్ స్టార్ట్ డేట్ కానీ మనకైతే ఇంకా ఏం ప్రకటించలేదు ఫ్రెండ్స్. ఏమైనా ప్రకటిస్తే మన ఛానల్లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీంతోపాటు ఫ్రెండ్స్ మనకి న్యూస్ పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 23rd July 2024 అయితే బడ్జెట్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, బడ్జెట్ లింక్. దానిపైన క్లిక్ చేసి మీకు పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. పీడిఎఫ్ డౌన్లోడ్ అయితే మీకు 34 పేజ్ నెంబర్ 35 పేజ్ నెంబర్లో అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. న్యూస్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి న్యూస్లో కూడా ఇవ్వడం జరిగింది. 5 ఏళ్లలో 1 కోటి మందికి ఇంటర్న్షిప్, దేశంలోనే అగ్రశ్రేణి 500 సంస్థల్లో 5 ఏళ్లలో 1 కోటి మంది యువతకి ఇంటర్న్షిప్ అందిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. నెలకి రూ.5,000 ఇంటర్న్షిప్ భృతి ఇస్తామని, ఏకకాల సాయం మరో 6,000 అందుతుందని తెలిపారు. దీనివల్ల ఏడాది పాటు పూర్తి స్థాయి వృత్తి నైపుణ్యాలు నేర్చుకోగలరని, ఆయా కంపెనీలు శిక్షణకు అయ్యే ఖర్చుతో పాటు ఇంటర్న్షిప్ భృతిలో 10% CSR నిధుల్లోంచి భరిస్తామని ఆమె చెప్పారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.